భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక యజ్ఞంగా కొనసాగుతున్న స్వచ్ఛ భారత అభియాన్ ఎల్లలు దాటి అరేబియా సముద్రం అలలను తాకింది. బహ్రెయిన్ బీచ్లను శుభ్రం చేయాలనే లక్ష్యంతో కొత్తపల్లి రామమోహన్, వెంకటగిరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు వారియర్స్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సంపంగి సంస్థ చైర్మన్ డాక్టర్ సంపంగి రమేష్, తెలుగు కళా సమితి కువైట్ అధ్యక్షులు కృష్ణంరాజు హాజరయ్యారు. ఈ మహాయజ్ఞంలో మేము సైతం అంటూ స్వచ్ఛ బహ్రెయిన్ కు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామన్నారు ముఖ్య అతిథులు. ఎప్పుడైతే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయో ఆటోమేటిక్గా మనం కానీ మన పిల్లలు కానీ మన ఆటోమేటిక్గా అది ఎక్కువ జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి మన భారతదేశం కూడా ఎక్కువ జ్ఞాన సంపద సంపాదించాలని చెప్పేసి ఆ రోజు గాంధీ గారు, ఈరోజు మన మోడీ గారు కూడా చేయటం, ఆయన అదే సంకల్పంతో మీరు ఇక్కడ ఏమంటే మన భూమి ఏదైతుందో మనం అక్కడ పుట్టినా కానీ మనం ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఇది మన మాతృభూమి కానప్పటికీ మనం ఇక్కడ ఉంటాం, ఎక్కువ ఇల్లు ఉంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం స్వచ్ఛంగా ఉంచుకోవడం అనేది ఎవరికి రాదు ఆలోచన. రియల్లీ మీకు ఈ ఆలోచన అంటే మామూలుగా మన దేశం కాదు కదా, మన ప్రాంతం కదా, మనం ఎందుకు చేయాలి, వాళ్ళు ఎసులు వేసుకుంటారు. లేకుంటే మన ఇండియాలో కూడా ఎక్కువ గవర్నమెంట్ చేయాలి అని చెప్తారు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం, మీరు చేయడం, నిజం చేయడం అనేది చాలా గ్రేట్. అది సో రియల్లీ మిమ్మల్ని చూస్తే నేను చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ప్లస్ మిమ్మల్ని అందరినీ కొద్దిగా వయసులో కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని తెలియదు కానీ రియల్లీ అప్రిషియేటివ్. సో మా కంపెనీ కూడా ఏందే, మా కంపెనీ మెయిన్ మోటో వచ్చేసి మేము అందరికీ చెప్తా ఉంటాం, వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్స్ అనే ఒక సంకల్పం ఇస్తున్నాం. అన్ని కంపెనీలకు కాదు, మేము కూడా సోషల్ కాజ్ కోసం పనిచేస్తున్నాం. రేపు పొద్దున ఈ భూతల్లిలో ఉంచే ఈ ఫుడ్ ఏదైతుందో ఈ ఫుడ్ని మనం కాపాడుకొని రాబోయే జనరేషన్ ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే సంకల్పంతో మా కంపెనీ పనిచేస్తున్నాం.